నేచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది సంబంధించి ఉగాదిని పురస్కరించుకొని పంచాంగ శ్రవణంగా మనం భావించి ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ముఖ్యంగా ఉగాది అంటే యుగమునకు ఆది. అయితే ఈ ఉగాదికి మొత్తం 60 సంవత్సరాలు ఉంటాయి. ఈ 60 సంవత్సరాలకు పేర్లు ఎలా వచ్చాయనుకుంటారు? చాలా తక్కువ మొత్తంలో అసలు ఈ పేర్లు, ఈ 60 సంవత్సరాల పేర్లు ఎలా వచ్చిందో చెప్దాము. నారద మహామునీశ్వరులకు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి అన్నారనమాట, ఈ వివాహం ఏంటండి, పెళ్ళి ఏంటి, వ్యవస్థ ఏంటి, ఈ యొక్క మానసికమైన ఒత్తిడి ఏమిటి, ఎందుకు అవసరమా అంటే, సరే నారద అవన్నీ తర్వాత కానీ నాకు ఒకసారి భూలోకానికి వెళ్దామని తీసుకొని వెళ్ళారంట నారదుల వారిని. భూలోకానికి వెళ్ళిపోతే భూలోకానికి వెళ్ళిన తర్వాత నాకు దాహం వేస్తుంది అంటే నారదుల వారిని పిలిచి నాకు దాహం వేస్తుంది నీళ్లు తెమ్మంటే ఒక సరస్సులోకి వెళ్తే నారదుల వారు పొంగిపోయారు. ఆహా ఎంత బాగుంది సరస్సు అని ఆ నీళ్ళలోకి మునిగిపోయారనమాట స్నానం చేద్దామని. మునిగి లేచేసరికి స్త్రీ రూపాన్ని దాల్చి ఆహా నా శరీరం ఎంత బాగుందని నారదుడు అన్న విషయాన్ని మర్చిపోయి అక్కడ ఉన్న ఉద్యానవనంలో సంచరిస్తుంటే ఒక రాజు చూసి మోహించి ఈ నారదుడు స్త్రీ రూపంలో ఉన్న నారదుడిని పెళ్లి చేసుకున్నాడట. అలా పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరు కలిపి 60 మంది సంతానం కలిగింది. ఆ 60 మంది సంతానము రాజుతో కలిసి యుద్ధం వచ్చినప్పుడు పోయి యుద్ధం చేసి రాజు చనిపోయాడు, ఆ 60 మంది సంతానం కూడా చనిపోయారు. అప్పుడు నారదులు ఆ చితాభస్మం మీద పడి ఏడుస్తుంటే అప్పుడు విష్ణుమూర్తి వచ్చి చెప్పాడు, ఏటి నారదా ఇక్కడున్నావు, తెలిసిందా ఇప్పటికన్నా వైవాహిక జీవితం అంటే ఏమిటి, మానసిక ఒత్తిడి అంటే ఏమిటి అని అప్పుడు రియలైజ్ అయ్యారు. ఆహా ఇదంతా విష్ణుమాయ అనుకున్నారు. కానీ మానస పుత్రులుగా జన్మించారు కదా, ఆ 60 మంది కూడా ఈ 60 సంవత్సరాల పేర్లు విభవ, ప్రభవ, ఈ ప్లవనామ సంవత్సరము, విరోధినామ సంవత్సరం, ఈ పేర్లన్నీ కూడా నారదుల సంతానం. కాబట్టి బ్రహ్మదేవుడిని అడిగి వరం పొంది ఈ తెలుగు సంవత్సరాలు, ఈ యొక్క హైందవ ధర్మంలో ఉన్న సంవత్సరం పేర్లన్నీ కూడా నా పుత్రుల పేర్లు పెట్టు అని చెప్పి పెట్టించారు. అలా ఆ సంవత్సరాల పేర్లు వచ్చి అందుకే యుగమునకు ఆది, యుగానికంటే యుగాలు పుట్టించకంటే ముందే ఈ ఉగాది అనేటువంటిది ప్రారంభమయ్యింది. అలాంటి ఉగాదిలో ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో గురువు రాజుగా వ్యవహరిస్తూ ఉన్నాడు, కేతువు మంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నారు. గురువు రాజుగా ఉన్నందుకు మనమంతా కూడా మానవాళికి ఎన్నో గుణపాఠాలు వస్తాయి. రాజ్యాలు రాజులు కొట్టుకున్నప్పటికీ మనకు ప్రత్యేకమైన గుణపాఠం, ఎందుకంటే గురువు ఎప్పుడు కూడా శిక్షించి మరీ మనకు గుణపాఠాన్ని ఇస్తాడు. కాబట్టి అన్ని రాష్ట్రాల వారికి అన్ని గుణపాఠాలు ఈ సంవత్సరం అవుతాయి. కేతువు మంత్రిగా ఉన్న కారణం చేత వాతావరణంలో మార్పులు, మంచి ఎండాకాలం విపరీతమైన వర్షాలు పడవచ్చు, మంచి వర్షాకాలం విపరీతమైన ఎండలో ఉండొచ్చు. అలాగే బంగాళాఖాతానికి దగ్గరగా ఉన్నటువంటి తీరంలో ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ తీరంలో ఉన్న కెరటాల వల్ల అధికమైనటువంటి జన సంచారానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. వాయు రూపంలో వచ్చేటువంటి, అంటే మనం కరోనా సమయంలో ఏదైతే గాలిలో తిరిగి వచ్చినటువంటి రోగములు వచ్చాయో ఈ సంవత్సరం కూడా అలాంటివి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కేతు మంత్రిగా వ్యవహరిస్తున్న కారణం చేత. ఇంతే కాకుండా ఈ సంవత్సరంలో ఒక దేశం ఇంకో దేశం మీద విపరీతమైన యుద్ధాన్ని ప్రకటించడం వల్ల భారతదేశంలో కూడా కొన్ని చోట్ల కొంత మేరకు ఆర్థిక సంక్షోభం రావచ్చు. మనందరం కూడా బిగ్ డాడీ అనుకుని వ్యవహరించేటువంటి అమెరికా లాంటి వాళ్ళు కూడా చాలా దీనమైన పరిస్థితికి రావచ్చు. మనం 2003 సంవత్సరంలో లేదా 2000 సంవత్సరంలో ఎలా అయితే ఇబ్బంది పడ్డామో అలాగే విపరీతమైన రెసిషన్ రావచ్చు. అమెరికా నుంచి చాలా మంది వలసగా ఇండియా కూడా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. దయచేసి ఇక్కడి నుంచి దూర ప్రాంతాలకు, అమెరికాకు వెళ్ళాలనుకునే వాళ్ళు ఆపండి. కావాలంటే లండన్ లాంటి చోటికి కానీ యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళాలని అనుకోండి, దానివల్ల లాభమే తప్ప నష్టం లేదు. ఇక విశేషంగా ఈ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సంబంధించి పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 6. సాధారణంగా వీరికి ఆదాయ వ్యయ విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పేటువంటి వాటిలో చూడొచ్చు. కానీ రాజ్యపూజ్యం అవమానం మాత్రం వెంటే ఉంటూ ఇబ్బంది పెట్టే వాళ్ళు, అవమానానికి కారణమయ్యే వాళ్ళు ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి. వృశ్చిక రాశి జాతకులకు సంబంధించి ఊహించినటువంటి లాభ నష్టాలు కలిగేటువంటి అవకాశం ఉంది. మీరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి లాభము, ఎక్స్పెక్ట్ చేయని నష్టం కూడా ఉంటుంది. ఆకస్మికంగా ధన వ్యయం జరిగేటువంటి అవకాశం కూడా గోచరిస్తుంది. వీటితో పాటుగా రాజ్యపూజ్యం కాస్త మధ్యస్థంగా, అంటే మీకు మర్యాద ఇచ్చే వాళ్ళు కూడా చాలా మధ్యస్థంగా ఉంటారు. ఉద్యోగంలో మార్పులు, అలాగే స్థానభ్రంశము జరిగేటువంటి అవకాశం ఉంది. వివాహానికి సంబంధించి యోగ్యమైనటువంటి కాలము, కానీ అపార్థాల వల్ల వివాహం చేసుకోవడం ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి.
కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్, యూరిన్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ లాంటివి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా నీళ్లు కన్జ్యూమ్ చేస్తూ ఉండండి, వాటర్ తాగుతూ ఉండండి. ఎక్కువ శాతం ఈ జాతకులకి కాస్త డీహైడ్రేషన్ అనేది ఈ సంవత్సరం ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే విద్యార్థులకు సంబంధించిన విషయంలో చాలామంది పరిశోధనాత్మకమైనటువంటి విద్యలు చేస్తూ ఉంటారు. అంటే పిహెచ్డీలు చేయడం, ఎంఏలు చేయడం, డబుల్ పీజీలు చేయడం, ఇలాంటివి చేస్తుంటారు. వాళ్ళు అందులో విజయం సాధిస్తారు, కానీ దాని మీదనే అలా ముందుకు వెళ్తూ ఉంటారు. గృహిణుల విషయానికి వస్తే మానసికమైనటువంటి ప్రశాంతత అవసరం. తొందరపడి మాట్లాడడం కానీ, తెలవక ఏదైనా సరే విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వడం కానీ మీకు విశేషంగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. చేతి వృత్తులు చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు రహస్య ఒప్పందాలు చేసుకోవడం, అంటే పై వారికి తెలవకుండా వీరే ఒప్పందాలు చేసుకొని లాభించే అవకాశం కనిపిస్తూ ఉంది. రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో గోప్యంగా వ్యవహరించడం మంచిది. కాస్త సీక్రసీ మెయింటైన్ చేయండి. అనవసరంగా చెప్పకూడని విషయాలు ఎవరితో చెప్పడం వల్ల దాని వలన ఎక్కువ దూరం వెళ్ళిపోయి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సినిమా రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్స్లో ఉండేటువంటి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. అందులో కూడా కాస్త ఎవరైనా సరే ఎగ్జైట్ అయ్యేటువంటి విధంగా థ్రిల్లర్ సినిమాలు తీయడం కానీ, సైన్స్ ఫిక్షన్ సినిమాలు తీయడం వీరికి ఎక్కువగా లాభించే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారికి సంబంధించి శాంతి పరిహారాలకు సంబంధించిన విషయానికి వస్తే వృశ్చిక రాశి జాతకులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం మంచిది. మంగళవారము కుజగ్రహ సంబంధితమైనటువంటి శాంతి హోమం నిర్వహించడం మంచిది. ఈ శాంతి హోమం చేసినప్పుడే శరవణ భవాయ విద్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ అన్నటువంటి మంత్రంతో కూడా హోమం ఆచరించడం మంచిది. ఈ యొక్క ఎరుపు రంగు వస్త్రాలు వీరికి అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఎరుపు రంగు దుస్తులు అంటే ఎక్కువ రెడ్ కలర్ కాకుండా రెడ్ కాంబినేషన్లో ఉండేటువంటి వస్త్రములు ధరిస్తే మంచిది. అలాగే మంగళవారం కాస్త కోపాన్ని నియంత్రించుకోండి. మీకు ఎప్పుడు కోపం వచ్చినా దానివల్ల ఇంట్లో విధ్వంసం జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కాస్త కోపాన్ని నియంత్రించుకోవడం చాలా ముఖ్యము. ఏదైనా సరే కారణం చేత పదార్థములు తగ్గించవలసినటువంటి అవసరం వస్తుంది. కొన్ని మీరు ఏదైనా సరే ధనం లేదనో లేకుంటే కాస్త మీరు ఏదైనా సేవింగ్స్ చేయాలనో ఇంట్లోకి తీసుకునేటువంటి వస్తువుల్లో మీరు ఏమైనా తగ్గించేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. వృశ్చిక రాశి వారికి సంబంధించి గురుగ్రహ సంచారముచే ఆరోగ్యాభివృద్ధి కలుగుతుంది. శని ప్రభావం వల్ల కృషి పెరుగుతుంది. మానసికమైన ఒత్తిడి పెరుగుతుంది. రాహువు గోచారంచే ఆకస్మికంగా మార్పులు, దూర ప్రాంతాలు ప్రయాణం చేయడం జరగవచ్చు. ఆర్థిక విషయానికి సంబంధించి జాగ్రత్త వహిస్తే మంచిది. వృశ్చిక రాశి వారు కాస్త కోపాన్ని నియంత్రించుకోవాలి. ఎందుకు ఇన్నిసార్లు చెబుతూ ఉన్నానంటే ఎక్కువ లవణంతో తీసుకునేటువంటి పదార్థాలు, ఉప్పు పదార్థాలు కూడా తగ్గిస్తే మంచిది. అలాగే ఏదైనా రహస్యం చాలా ఆస్పెక్ట్స్లో చూసాం మనం, రహస్యము చెప్పకూడని విషయాలు చెప్పడం అని పదే పదే చెప్పాయి. కాబట్టి ఏదైనా విషయం రహస్యంగా ఉంచాలంటే అలాగే రహస్యంగా ఉంటే మంచిది. కాస్త జాగ్రత్త అవసరము. మీరు ఏదైనా చెప్పకూడని విషయం చెప్పినట్టుగా తెలిసి మిమ్మల్ని దండించే వాళ్ళు కూడా ఉండొచ్చు, జాగ్రత్త. ప్రతి మంగళవారం కూడా వీలైనంత వరకు సుబ్రహ్మణ్య ఆరాధన, జంటనాగులకు ప్రదక్షిణ, వీలైతే స్కందగిరి క్షేత్రము, విజయవాడ దగ్గరలో ఉంటే మోపిదేవి క్షేత్రము, అలా ఈ దగ్గరలో ఎక్కడైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం ఉంటుందో ఆ క్షేత్రంలో స్వామివారిని దర్శించుకోవడం విశేషమైనటువంటి శక్తినిస్తుంది. ఇక ఈ రాశి వారికి సంబంధించి అన్ని రకాలైనటువంటి విషయాలు బాగానే ఉన్నప్పటికీ ఏదైనా సరే కాస్త దూర ప్రాంతాలు వెళ్ళినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. కాస్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అలాగే మీరు ఏదైనా సరే ఒక విషయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో మీ దాకా ఆ విషయం వస్తుంది. మీరు సక్సెస్ఫుల్గా ఆ పనిని పూర్తి చేస్తారు. అనవసరంగా తొందరపడకండి. అనవసరంగా తొందరపడి మీరు ఆ పని కోసం వెళ్ళి కాస్త నిరుత్సాహపడేటువంటి అవకాశం కూడా ఉంటుంది, జాగ్రత్త.